ప్రమోటర్ ఎవరు ఆర్ మేజర్ షేర్ హోల్డర్ ఎవరు? యుఎస్ఏ ఇన్వెస్టర్. ఆయన ఎక్స్ లిమిటెడ్ ని స్టార్ట్ చేశాడు ఫ్రమ్ రూట్ లెవెల్ నుంచి, అంటే రిజిస్ట్రేషన్ పాయింట్ దగ్గర నుంచి, ఓకేనా, ఫార్మేషన్ ఆఫ్ కంపెనీ అనే పాయింట్ దగ్గర నుంచి ఆయన ఎక్స్ లిమిటెడ్ ని ఎస్టాబ్లిష్ చేసుకుంటూ వస్తాడనమాట. ఓకేనా. సో ఫ్రమ్ రూట్ లెవెల్ నుంచి ఇన్వెస్ట్మెంట్ ని తీసుకొని వచ్చి ఒక ఆర్గనైజేషన్ ని డెవలప్ చేస్తే దాన్ని మనం ఏమంటాము? హోల్లీ ఓన్డ్ సబ్సిడరీ అంటాం, ఆర్ గ్రీన్ ఫీల్డ్ ఇన్వెస్ట్మెంట్ అంటాం అనమాట. సో ఇట్ ఈస్ ఎస్టాబ్లిషింగ్ ఏ బ్రాండ్ న్యూ ఆపరేషన్ ఇన్ ఏ ఫారిన్ కంట్రీ ఫ్రమ్ స్క్రాచ్ లెవెల్. ఓకేనా. ఎగ్జాంపుల్ చూసుకుంటే బిల్డింగ్ ఏ న్యూ ఫ్యాక్టరీ, ఒక కొత్త ఫ్యాక్టరీని కట్టడం. ఓకేనా. సో దీన్ని మనం గ్రీన్ ఫీల్డ్ ఇన్వెస్ట్మెంట్ అంటాం. అలా కాకుండా అక్విజిషన్ చేసుకోవచ్చండి. అక్విజిషన్ అనేది బ్రౌన్ ఫీల్డ్ ఇన్వెస్ట్మెంట్, గుర్తుపెట్టుకొని ఉండాలి, అడుగుతాడండి, మ్యాచింగ్ లో అడుగుతాడు. సో వాట్ ఈస్ గ్రీన్ ఫీల్డ్ ఇన్వెస్ట్మెంట్? సో గ్రీన్ ఫీల్డ్ ఇన్వెస్ట్మెంట్ రిఫర్స్ టు ద హోల్లీ ఓన్డ్ సబ్సిడరీ, ఆర్ ఎల్స్ మనం ఏం చెప్పుకోవచ్చు? ఎస్టాబ్లిషింగ్ ఏ బ్రాండ్ న్యూ ఆర్గనైజేషన్, ఓకేనా, విత్ ద హెల్ప్ ఆఫ్ ఫారిన్ క్యాపిటల్. అదేవిధంగా బ్రౌన్ ఫీల్డ్ ఇన్వెస్ట్మెంట్ అంటే ఏంటండి? అక్వైరింగ్ ఏ ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ ఆర్గనైజేషన్. సో ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయిన ఆర్గనైజేషన్ ని అక్వైర్ చేసుకుంటే దాన్ని మనం ఏమంటాము? బ్రౌన్ ఫీల్డ్ ఇన్వెస్ట్మెంట్ అంటాం.